ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో శ్రీలంక ఏ జట్టు పైన మన భారత్ ఘన విజయం సాధించింది. అటు సూర్యవంశీ, ఇటు తిలక్, రుతురాజ్ గైక్వాడ్ అసలు బ్యాటింగ్లో ఊచకోత కోసారు. ప్రియాంచార్య కూడా చాలా బాగా ఆడాడు. అయితే ఇక తిలక్ వర్మ సాధించిన మొదటి ట్రోఫీ ఇదని చెప్పొచ్చు. అయితే దీనిపైన చాలా అంటే చాలా సూపర్ హ్యాపీ అయిపోయాడు తిలక్ వర్మ. ఎందుకనంటే తన సారథ్యంలో ఫస్ట్ టైం ఈ రకంగా భారత జట్టు ఒక ట్రోఫీని ముద్దాడిందంటే అది మామూలు విషయం కాదు. అయితే ఇక తిలక్ వర్మ ఈ టోర్నమెంట్‌లో భారత్ అదరగొట్టడానికి గల సీక్రెట్ ఏంటి అని ప్రశ్నించగా, అదిరిపోయే సమాధానం చెప్పాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, మొత్తం భారత జట్టు అభిమానులందరినీ తన మనసుకి దగ్గర చేసేసుకున్నాడు. ఇంతకీ ఏమన్నాడంటే, "మా జట్టులోని ఆటగాళ్ళందరూ దేశవాళీ క్రికెట్ ఆడిన మంచి అనుభవం ఉంది. మ్యాచ్‌కు ముందే మేము పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగాం. పవర్ ప్లేలో ఎలా ఆడాలి, 10-40 ఓవర్ల మధ్య ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాలి, ఆ తర్వాత స్కోర్‌ను ఎలా వేగవంతం చేయాలనే దానిపైన మేము స్పష్టతగా మా ఒక క్లారిటీతో వచ్చాం. డెత్ ఓవర్లలో మాకు మంచి హిట్టర్లు ఉన్నారనే నమ్మకం మాకు ఉంది. ఓపెనర్‌లో వైభవ్ సూర్యవంశీ, ప్రియాంచార్య ఇచ్చిన అద్భుతమైన ఆరంభమే దీనికి కారణం." అయితే వైభవ్ గురించి మీకొక సీక్రెట్ చెప్పాలి. వైభవ్ ఎప్పుడైనా సరే తన ఆట తీరుని చాలా మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఎవరైనా వచ్చి "నువ్వు ఆడలేవు, నువ్వు ఈ షాట్ కొట్టలేవు, నువ్వు ఇది చేయలేవు" అంటే తను ఇంకాస్త రెట్టింపు ఫోకస్‌తో ఆడుతూ ఉంటాడు. అది తనలో ఉన్న ఒక అద్భుతమైన క్వాలిటీ. ఎప్పుడైనా సరే తను నెగటివిటీని పాజిటివిటీగా మార్చుకునే ఒక అద్భుతమైన తత్వం కలిగిన వాడు. మిడిల్ ఓవర్‌లో మేము చాలా మంచి భాగస్వామ్యాలను నెలకొల్పాం. అదే ఈరోజు వర్కౌట్ అయింది. ఇక ఇంతకు మించి ఏం చెప్పాలి? కానీ ఒక విషయంలో నేను చాలా బాధగా ఉంది. ఎందుకంటే బ్యాటింగ్ విభాగం బావుంది. మేము బాగా చేశాం. కానీ బౌలింగ్ ప్రదర్శన మాత్రం మాకంత గొప్పగా లేదు. ఆశించినంత స్థాయిలో మా బౌలింగ్ లేదు. ఇలాంటి వన్ ఆఫ్ సిరీస్‌లో కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. మంచి ప్రతిభ ఉన్నప్పటికీ ఫలితం బాగా రావాలి అంటే బౌలింగ్ కూడా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.